అసలు స్కూల్ బస్సులో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి? చిన్నపిల్లల్ని స్కూల్కు తీసుకెళ్లే డ్రైవర్ ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి? సాధారణ బస్సులకు స్కూల్ బస్సులకు ప్రమాణాల విషయంలో ఏమైనా తేడాలు ఉంటాయా? ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్లో సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీంద్రారెడ్డిని మనం అడిగి తెలుసుకుందాం. ఉప్పల్ ఆర్టీఓ ఆఫీసులో ఉన్న మన దగ్గర మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర సార్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అంటే ఏ రూల్స్ అంటే ముఖ్యంగా బస్సులకు సంబంధించి ఫిట్నెస్ విషయంలో చాలా లోపాలు ఉన్నాయి సార్. కొన్ని బస్సులు కూడా పట్టుబడుతున్నాయి, కొంతమంది డ్రైవర్ల లోపాలు కూడా ఉన్నాయి. ఏ అంశాల్లో ఫిట్నెస్ చూస్తారు మీరు? ఇప్పుడు ఫిట్నెస్ పార్ట్ ఆఫ్ వ్యూలో స్కూల్ బస్సెస్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఆల్రెడీ దానికి ఒక చెక్ లిస్ట్ లాంటిది ఇచ్చామన్నమాట. ప్రతి స్కూల్లో పంపించాం మేము. ఆ చెక్ లిస్ట్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో కవర్ అవుతుంది. మీకు ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రియర్ వ్యూ మిర్రర్. ఈ రియర్ వ్యూ మిర్రర్ అనేది ఇది కంపల్సరీగా ఉండాలి. 2 సైడ్స్లో ఉంటుంది. అది కంపల్సరీగా ఉండాలి, కరెక్ట్గా కనబడాలి. ఇప్పుడు ఈ రియర్ వ్యూ మిర్రర్ బ్రేక్ అయి ఉంది, దాని అట్లా ఉన్నా కానీ మేము ఫిట్నెస్ ఇవ్వడానికి ఉండదు. నెక్స్ట్ వచ్చేసేసి వైపర్, బండికి వైపర్. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో వైపర్ అనేది కంపల్సరీ. వర్షాకాలం అని కాదు, వర్షం ఎప్పుడు పడుతుంది అనేది తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఆ పరిస్థితుల్లో వైపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ వైపర్ లేకుంటే పిల్లలు మళ్ళీ అంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు డ్రైవర్ బాధ్యత, పిల్లలంతా రెస్పాన్సిబిలిటీ, డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మరి ఆయన అంత బాధ్యత తీసుకోవాలంటే వెహికల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ రకంగా ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు ఇండికేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన రైట్ తిరుగుతాడా, లెఫ్ట్ తిరుగుతాడా, ఎక్కడ తిరుగుతాడా అనేది ఇండికేటర్స్ని బట్టి వెనక ఉన్న ట్రాఫిక్కి, ముందర ఉన్న ట్రాఫిక్కి అర్థమవుతుంది. కాబట్టి ఇండికేటర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది ఆపరేటబుల్ ఉండాలి. ఇంకే స్కూల్కి బస్కి నలువైపులా 4 సైడ్స్లో స్కూల్ నేమ్ అనేది డిస్ప్లే అయ్యి ఉండాలన్నమాట కంపల్సరీ. ఫిట్నెస్లో ఆ పార్ట్ కూడా చూస్తాము. దాంతోపాటు ఇండికేటర్స్ కూడా నలువైపులో ఉండాలా. వెనకాల బ్రేక్ లైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెహికల్కి బ్రేక్స్ ఎప్పుడు కొడుతున్నారు ఏంది అనేది దాన్ని బట్టి ఇప్పుడు ఈ బ్రేక్ లైట్స్ కరెక్ట్గా ఆపరేట్ చేస్తే మనకి వెనకాల తెలుస్తుంది అనమాట. ఏంటంటే బండి బ్రేక్ కొట్టారు, వెళ్ళేవాళ్ళు పిల్లలకు డిస్టర్బెన్స్ కాకుండా మెల్లిగా నడవాలి అనేది. నెక్స్ట్ ప్యాసింజర్స్ వెనకాల ఎవరైతే వస్తారో వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇవాళ రేపు ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా స్కూల్ బస్సుల్లో పంపిస్తున్నారు పేరెంట్స్. అలాంటప్పుడు ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ 6 ఇంచెస్ యాక్చువల్లీ ఇంత ఉండాలి. 6 ఇంచెస్, ఇది 9 ఇంచెస్ ఉంది. ఈ 9 ఇంచెస్ స్టెప్ అనేది స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది, చిన్న పిల్లలకి. పెద్దవాళ్ళు అంటే వెళ్తారు. అయితే ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే అటెండెంట్స్ని పెడుతున్నారు. ఆ అటెండెంట్స్ కొంతమంది పిల్లలని మంచిగానే ఎక్కించుకుంటారు, లేకపోతే వాళ్ళ సీట్ మీద కూర్చొని ఎక్కమ్మా అంటే వాళ్ళు ఎక్కేస్తున్నారు. అలా జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంది అనేది ఇండివిజువల్గా ఒక్కొక్క స్కూల్ బస్ దగ్గరికి మేము కూడా వెళ్ళి చూడలేము, ఆ పేరెంట్స్ చూడలేరు, ఎవరు చూడలేరు. ఒకవేళ ఎక్కించుకునేటప్పుడు పేరెంట్స్ ముందర ఎక్కించుకున్నా కానీ దింపే దగ్గర వాళ్ళు అలా దింపుతారు అనేది అటెండెన్స్ కూడా ఉండదు. ఇన్సైడ్ చూద్దాం లోపల ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాన్ని కూడా లోపల వైపు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా స్కూల్ బస్సెస్ కి నలువైపులా కెమెరాస్ పెట్టారు, సీసీ కెమెరాస్. దానివల్ల ఏంటంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీంట్లో సీసీ కెమెరా పెట్టారు. ఈ సీసీ కెమెరా ఏంటంటే ఇది ఓన్లీ లోపల ఉన్న వాళ్ళ దాని గురించే కనబడుతుంది అతనికి. కానీ బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఫ్రంట్ సైడ్ నలువైపులా ఉన్నప్పుడు ఏంటంటే బస్సు చుట్టూతా ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ విధంగా అనేది జాగ్రత్త పడడానికి ఆ కెమెరా 4 వైపులా ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది డ్రైవర్కి. ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది కంపల్సరీగా మేము చూస్తామన్నమాట. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలి. దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఉండాలా. ఇప్పుడు మధ్యన వ్యాన్స్ ఎక్కువైపోయినాయి. పిల్లలు ఏంటంటే వ్యాన్స్లలో దాంట్లో పంపిస్తున్నారు పిల్లల్ని పేరెంట్స్, ఎందుకంటే ఈజీగా ఉంటుంది అని. ఆ వ్యాన్స్లలో పంపించినప్పుడు ఏమైపోతుందంటే వ్యాన్స్లలో ఎక్సెస్గా పంపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ వ్యాన్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయి ఉండాలా. దానికి కూడా ఎవ్రీ ఇయర్ ఫిట్నెస్ ఉండాలా, దానికి ఇన్సూరెన్స్ ఉండాలా, దానికి పర్మిట్ ఉండాలా, అన్నీ ఉండాలి. ఆటోలో కూడా యాక్చువల్లీ 4 in all ఆటో, ఒక్క ఆటోలో 12 మంది 16 మంది ట్రావెల్ చేస్తున్నారు. ఆ డ్రైవర్కి రియర్ వ్యూ మిర్రర్ చూసుకోవడానికి ఉండదు, కదలడానికి ఉండదు. అవి కూడా సీజ్ చేస్తా ఉన్నాం అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి స్కూల్ బస్సులు దొరికితే కఠినమైన చర్యలు తీసుకుంటాం. అది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్ యాజమాన్యం కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సుకు సంబంధించి ఏ ఒక్కటి లోపం ఉన్నా కానీ బస్సులు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు రవీంద్ర సార్.